హాయ్ గాయ్స్, వెల్కమ్ టు వియా వ్లాగ్స్. చాలా రోజులైంది కదా వియా వ్లాగ్స్ ఓపెన్ చేయక. అసలు యాక్చువల్లీ మాకు వీడియో తీయకపోవడానికి రీజన్ ఎన్ని ఉన్నాయో తెలుసా. మాకు ఒకటేసారి కరెక్ట్ మేము వ్లాగ్స్ స్టార్ట్ చేద్దాం అనుకున్నడికి మాది రూమ్ది కాంట్రాక్ట్ అయిపోయింది. కాంట్రాక్ట్ అయిపోతే మళ్ళీ మేము ఇంకా వేరేది ఎత్తుక్కోవాలి కదా. సో వేరేది ఎత్తుక్కోవడానికి మాకు టైం లేదు. ఇంకా ఏది దొరికితే దాంట్లోకి వెళ్ళిపోవాల్సిందే అన్నట్టు ఉండే మా సిచ్యువేషన్. అప్పుడు మాకు అంటే పిక్స్ గ్రూప్స్ ఉంటాయి అన్నట్టు, గ్రూప్స్లలో పిక్స్ సెండ్ చేస్తారు కదా రూమ్ని. అట్లా మేము ఒక ఇల్లుని చూసి వెళ్ళిపోయినాం. నేను వెళ్ళలే, కార్తిక్ చూసినప్పుడు కొంచెం బాగానే అనిపించిందట. నేను కూడా వెళ్తే కొంచెం బాగా ఉంటుండే, చూసినట్టు ఉంటుండే. కానీ కార్తిక్ ఒక్కడు వెళ్ళేసరికంటే సరే నచ్చింది కదా కార్తిక్ అని చెప్పి ఆ ఇంటికి షిఫ్ట్ అయినాం. ఆ ఇల్లు చూస్తే చూడి దానికి నేను 1000 పౌండ్లు పెట్టిన, అంటే దగ్గర 1,00,000. పబ్లిక్ టాయిలెట్స్ కన్నా ఘోరంగా ఉన్నాయి. మా ఆర్మూర్ బస్ స్టాండ్లో పోకు టాయిలెట్స్ అన్నీ అంత మంచిగా ఉంటాయి, అంత ఘోరంగా ఉండే. నేను డైలీ ఏడవడం నాకు మస్తు బాధ అయింది. ఆ 1 month ఇబ్బంది అయితే మళ్ళీ ఒక బ్రో కలిసి మనోళ్ళ దాంట్లోనే చూపించండి, ఇది మంచిగా ఉంది. ఇప్పుడు కొంచెం నేను సెట్ అయినా ఈ ఇంటికి వచ్చినాక. సో ఇప్పటి నుంచి నేను బ్లాగ్స్ చేద్దామని అనుకుంటున్నా, పక్కా చేస్తా కూడా, చూద్దాం. రూమ్ వేకెట్ చేయమంటూ ఉంటుంది. మా ఆయన గమ్మున ఆడుకుంటుండు గేమ్. కార్తికేయ రూమ్ సర్దాలా, కార్తికేయ రూమ్ సర్దుదాం. ఏంటి నేను ఒక్కదాన్ని ఎట్లా చదువుతా? ఆయన అంత ఇంకా ఇంట్లో పట్టాలి ఇవి. వర్ష ఇన్ని తీసుకోవలే అని చెప్పు. ఇన్ని పెట్టంలే బ్రో, కొన్ని పెడతాను చెప్పు అని చెప్పు. ఏమన్నాడు కార్తికేయ? ఎన్ని మెమోరీస్ ఇంట్లో నాకు ఉన్న బుడ్డ రూమ్లో అయిపోయింది. ఇంకా ఈ రూమ్ తోటి నాకు ఇప్పుడు కొత్త రూమ్కి వెళ్తున్నాము. అది కూడా చిన్నగానే ఉంది కానీ సర్లే ఇప్పుడు అడ్జస్ట్ అవుదామని చెప్పని ఇంకొంచెం సామాన్ ఉంది ఆడబెట్టిన. కార్తిక్ వాళ్ళు వెళ్ళిండ్రు, వస్తుండు. కార్తిక్ వచ్చిందాక వెయిట్ చేసి ఇవి తీసుకుని వెళ్ళిపోతాయి. ఇప్పుడు చూపించిందంతా నా పాత రూమ్. ఇది మంచిగా ఉంటుండే, నాకు ఏ ప్రాబ్లం ఉండకపోతుండే. దాని తర్వాత రూమ్ది 1 month వెళ్ళాం కదా, ఆ రూమ్ది నేను వీడియో తీసుకోలేను. నేను మళ్ళీ రూమ్ వెకేట్ చేసేటప్పుడు మేము క్యాబ్ బుక్ చేసుకుంటాం కదా, అప్పుడు మాకు ఆ క్యాబ్ అస్సలు బుక్ కాలే. బుక్ అయినా ఒక క్యాబ్ కూడా వచ్చి మా లగేజ్ చూసి ఇంత లగేజ్ మేము ఇలా పెట్టుకోమని చెప్పి అసలు ఎన్ని దాటుకుంటూ వచ్చిన నేనైతే. No, I'll pay extra if you want. I'll pay extra. No, not paying extra. This is not for this. అవన్నీ నేను పక్కా ఈ వీడియోలో పోస్ట్ చేశాను. నేను అన్ని వీడియో క్యాప్చర్ చేసుకున్నా కానీ పోస్ట్ చేయడానికి కుదరట్లేదు నాకు. సో ఇప్పటి నుంచి పక్కా లాంగ్ వీడియోస్ వస్తాయి డెఫినెట్లీ. సో నేను ఏమేమి స్ట్రగుల్ అయినా, అంటే ఎట్లా స్ట్రగుల్ అయినా ఇక్కడ రూమ్ గురించి అన్నది నేను వీడియోస్ పోస్ట్ చేస్తా. అంటే నేను అప్పుడు తీసుకున్న కొన్ని వీడియోస్ మళ్ళీ మనం ఏంటంటే రూమ్ చూస్తున్నప్పుడు ఒక 2 సార్లు అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళి చూసి వచ్చింది బెటర్ అన్న నా ఒపీనియన్. నేను మస్తు ఇబ్బంది అయినా దట్టు నాకు ఆ ఇంటికి ఎంత బిల్ వేసిండంటే 750 అయితే మళ్ళీ నాకు ఛార్జెస్ అవి ఇవి అని పెట్టి ఇంకా కార్తికే ఏం ఛార్జ్ చేసిండు మనకి? మెయింటెనెన్స్ ఛార్జ్. మెయింటెనెన్స్ ఏమైనా సెక్యూరిటీ ఉన్నాడా? ఎవరన్నా ఏమన్నా చేసిండ్రా? నాకు ఆ మెయింటెనెన్స్ ఎందుకు బిల్ వేసిండో నాకు అర్థం కాలే. దట్టు మనోళ్ళు అసలు క్లీన్ లేకుండే, ఏం లేకుండే.
అసలు మనోళ్ళు మనకే ఇంత అదేంటి కాంపిటీషన్ లా ఉందిడా. అసలు ఏందో అంత నాకు అంటే నేను వాళ్ళతోటి పెట్టుకోవాలని కాదు, అంటే పెట్టుకోవచ్చు, అంటే అరవచ్చు నేను ఆడ. నాకు అంత ఎట్లా అంటే ఈ చిల్లర పంచాయతీలు వద్దురా బాబు, నా గమ్మున డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోతా అన్నట్టు వెళ్ళిపోయిన గమ్మున నేను. ఆయనకు నేను కీ ఇచ్చిందాక, నాకు డబ్బులు ఇచ్చిందాక నేను కీ అని చెప్పిన. వాడు నాకు దట్టు మళ్ళా 120 140 ఏమో కట్ చేసుకొని మరీ ఇచ్చిండు దరిద్రుడు. ఇంక అట్లా అయ్యింది సిచ్యువేషన్. మస్తు లాస్ ఉండే, నేను పోయిన మంత్ మొత్తం మస్తు ట్రబుల్ ఉండే. అయినా కానీ ఆ రీల్స్ అట్లా ఇట్లా పోస్ట్ చేసిన. రీల్స్ చూస్తూ మీరు అనుకోవచ్చు ఆమెకి ఏముంది, హ్యాపీగా ఉంది, ఆమె లైఫ్ ఎంజాయ్ చేస్తుందండి. రీల్స్ ఆన్ కెమెరా వేరు, ఆఫ్ కెమెరా వేరు. అంటే దాని వెనకాల ఏం జరుగుతుందో మీ అందరికి వీడియో తీయడం మర్చిపోయినా. ఇది సెకండ్ రూమ్ అన్నట్టు, 1 month ఉన్న రూమ్. నేను మర్చిపోయినా అసలు రూమ్ వీడియో తీయడము. అది వెళ్ళిపోయిందిరా. సో అర్థం చేసుకోండి నా పొజిషన్ ఎట్లుంది అన్నది. మీరు కూడా ఎప్పుడైనా ట్రబుల్ అయితే చూసుకొని మరీ చేయండి. నేనైతే ఈ 1-2 monthsలోనైతే 1-2 monthsలోనైతే మస్తు కష్టపడ్డా. అంటే ఇక ఏడవని రోజే లేదు నాకు, అంత గలీజ్ అయింది నాకు. మళ్ళా ఇయర్ స్టార్టింగ్ అప్పుడే ఏంది నా ఇయర్ మొత్తం ఇట్లనే ఉంటుందా అన్న థాట్లోకి వెళ్ళిపోయినా నేను. అయ్యా ఏంది ఫస్ట్ ఇయర్ అప్పుడే ఇట్లా అవుతుంది నాకు అని చెప్పేసి. సో ఈ వీడియోస్ ఎవరైనా అంటే నాకు తెలిసిన మోస్ట్ మనోళ్ళే చూస్తారు, అంటే ఇండియా వాళ్ళే చూస్తారు. యూకే వాళ్ళు కూడా చూస్తే ఈ వీడియో మీకు డెఫినెట్లీ యూజ్ అవుతుంది. అంటే మీరు ఒకసారి ఏదైనా రూమ్ వెకేట్ చేసేటప్పుడు, అంటే ఇంకో ఇంటికి వెళ్ళేటప్పుడు చూసుకుంటారు కదా పిక్చర్స్, అట్లా చూసుకునేటప్పుడు ఒక 2-3 times వెళ్ళి మీరు మళ్ళీ విత్ బిల్స్ వితౌట్ బిల్స్ ఎంత అవుతుంది అని చెప్పేసి అన్ని కనుక్కొని వెళ్ళండి. నాకు వాడు విత్ బిల్స్ చెప్పింది వేరు, వితౌట్ బిల్స్ చెప్పింది వేరు. అసలు నాకు ఎంత అవుతుంది మా అంటే మనిషికి ఒక 40 వేసుకోండి బిల్స్. 40 కాకుండా డైరెక్ట్ నాకు పర్ హెడ్ 80-90 వేసిండంటే, అంటే 200 బిల్స్ నాకు దేనికి వేసిండా అర్థం అవుతలేదాడు. ఇంకా మనోళ్ళతో ఏ మొర్రనికి కూడా నాకు ఇంకా వేస్ట్. అది ఒర్రిన మనోళ్ళు మారారు ఇక, అదంతే. మళ్ళీ ఇంకొక ప్రాబ్లం నాకు హార్ట్లో, అంటే హార్ట్ అని కాదు, ఈడ పెయిన్ వచ్చేది, ఇదంతా పెయిన్ వచ్చేది. అదంతా ఎందుకంటే గ్యాస్ట్రిక్ వల్ల. మళ్ళీ నేను కాఫీ షాప్లో వర్క్ చేస్తాను కదా, కాఫీ షాప్లో హోల్డర్స్ ఇట్లా పెట్టేటప్పుడు ఇట్లా అనేసరికంటే అది మళ్ళీ నేను 1 month ఫుల్ టైం అయ్యేసరికంటే మొత్తం నేను కాఫీ దగ్గర ఉన్నా, అంటే బరిస్తా లాగా, నేను జూనియర్ బరిస్తా. సో అట్లా చేసేసరికంటే ఫుల్ ఇబ్బంది అయింది నాకు. మళ్ళీ హాస్పిటల్ వెళ్ళి ECG టెస్ట్లు వేయించుకొని అంతా అసలు మొత్తం ఎట్లుందంటే రూమ్ ఒక ఎత్తు అయితే ఈ హెల్త్ కండిషన్స్ అన్నది ఒక ఎత్తు అయిపోయింది. ఈవెన్ కార్తికేయకి ఇప్పటికీ కూడా స్టిల్ ఇంకా ఆయనకు తగ్గట్లేవు ఫీవర్, టాన్సిల్స్ అవి ఏదో ఒకటి కంటిన్యూస్గా ఉంటూనే ఉన్నాయి ఈ వెదర్ వల్ల. సో మీరు కూడా జాగ్రత్తగా ఉండి అన్నీ మంచిగా తీసుకొని మంచిగా ఫుడ్ తినండి టైంకి. అదొకటే చెప్తా నేను, మంచి ఫుడ్ తీసుకోండి. అడ్డమైన అన్నీ తినకుండా కొంచెం హెల్త్ కూడా చూసుకొని అన్నీ తినండి. బాయ్ గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. నేను పక్కా నెక్స్ట్ టైం నుంచి ఇంకా అప్డేట్ అంటే చేస్తూనే ఉంటా. డన్.